నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ అయింది, టీజర్ రిలీజ్ అయింది, చూసారా? అదే మీరు పంపితేనే నాకు అంత అదృష్టం కలిగింది. నవ్వుతున్నాను కానీ ఇప్పుడు అది డిస్కస్ చేయాలన్నా నాకు ఒకలాంటి అబ్బెట్టిగా అనిపిస్తుంది. హీరో ఎలివేషన్స్ చూసాం ఇంతకుముందు, ఫైట్లు చేస్తూను కదా, లేకపోతే ఒక మంచి పాటతోనూ వాళ్ళ ఎంట్రీస్ అవి మనం చూసేవాళ్ళం. ఇప్పుడు టీజర్లో ఆ హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనే దానికి మచ్చుకి సీన్ చూపించారు. అమ్మో, మాట్లాడాలంటే నాకు అర్థం కావట్లేదు ఎలా మాట్లాడాలో. ఏం చెప్తారు మీరు? చాలా కష్టమైన, అతి జగుప్సాకరమైన ఎలివేషన్ అండి ఇది, హీరో ఎలివేషను. నాకు ఏం గుర్తొచ్చింది అంటే, ఒక హీరోని ఎలివేట్ చేయటానికి ఆ హీరో యొక్క సెక్సువల్ కెపాసిటీయే ఎలివేషన్కి వాడటం అనేది అతి అనాగరికమైన విషయం. ఇది అనాగరికమైన విషయం. ఈ ఈ ఇది ఏదైతే ఉందో, ఆ సెక్సువల్ కెపాసిటీ అనేది ఏదైతే ఉందో అది వెర్రితలలు వేసి మనం ఒక్క సెకండ్ సినిమా నుంచి కూడా పక్కకు వెళ్ళాలి ఈ విషయంలో. 64 ఏళ్ళు, 70 ఏళ్ళు, 75 ఏళ్ళు వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ నుంచి కొంతమంది ఓల్డ్ సిటీకి వచ్చి ప్యూబరిటీ రాని అమ్మాయిల్ని, లేదు జస్ట్ ప్యూబర్టీలోకి వచ్చి ఖచ్చితంగా అమ్మాయి మగ సంపర్కం లేని బాలికని ఎందుకు అంటున్నానంటే 18 ఏళ్ల లోపు ఉంటే బాలికే, 15 ఏళ్ళైనా బాలికే నా దృష్టిలో. కానీ ఆ దుర్మార్గుల దృష్టిలో 15 ఏళ్ళు అంటే ఆల్రెడీ ఆమెకి ప్యూబర్టీ వచ్చేసేసింది, వచ్చిన తర్వాత ఎంతమందితో ఉందో అనే మాట అనేస్తారు కదా. అందుకని చెప్తున్నా, 12 ఏళ్ల పసిమొగ్గంతో సెక్స్ చేస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందంట. అలాగే కొంతమంది స్వామీజీలు, ఇప్పుడు ఆశారాం బాపు అని ఉన్నాడు, ఢిల్లీలో అతనికి ఆశ్రమం ఉంది, హైదరాబాద్లో కూడా ఉంది, దేశంలో చాలా చోట్ల ఉంది. ఈ ఆశారాం బాపు అనేవాడు చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని లైంగికంగా వేధించాడు. వాడి వయసు చూస్తే 75 ఏళ్ళు పైన ఉంటాయి. మనిషి బాగా ఏ కష్టమో చేయకుండా ఊరు డబ్బులతోటి తిని దున్నపోతులాగా బలిశాడు. నాకు అతను ఇలా అకృత్యాలకు పాల్పడ్డాడు, వాళ్ళపైన అత్యాచారాలు చేశాడు అన్నప్పుడు నాకు గుండె ఎంత తల్లడిల్లిందంటే, ఎందుకంటే 12 ఏళ్ల పాప ఎంత వయసు ఉంటుంది, ఆమె అవయవాలు ఎంత చిన్నపిల్ల, ఆ చిన్నపిల్లని ఈ దున్నపోతు లాంటి మృగం లాంటి ఈ మనిషి ఆ పాప పైన పడితే అసలు ఆ పాప ఉండు, ఆ ఎముకలన్నీ ఫట అని ఉండవు, ఎముకలు విరిగిపోయి ఉండవు ఆ చిన్న పాపకి. అసలు ఇదేమి దుర్మార్గం అంటే, నేను ఇదంతా ఎందుకు చెప్పుకుని వస్తున్నానంటే, ఒక మనిషి ఒక పశుబలంతో ఒక స్త్రీని ఆక్రమించుకునే విషయం ఉంటుంది చూసారా. ఆమెకి ఇష్టమా అయిష్టమా అనేది నేను మాట్లాడట్లా. అత్యాచారం చేయనివ్వండి, సంసారం చేయనివ్వండి. సంసారం అంటే ఏంటి? లైసెన్స్తో చేసేది, లైసెన్స్ లేకుండా చేసేది. ఇప్పుడు మ్యారిటల్ రేప్ కూడా ఉంది. అవును. అయితే ఇంత పశువుల్లాగా వీళ్ళ పశుబలాన్ని, వీళ్ళకున్న ఆ పురుషత్వాన్ని చూపించటానికి వీళ్ళకి మహిళ దేహమైనా కావాల్సి వచ్చింది. ఒక మనిషి శక్తి సామర్థ్యాలు చూపించుకోవటానికి. అలా అయితే నాడు పెద్ద మగోడు ఆడు మగాడ్రా బుజ్జి. నేను మాట్లాడుతుంటే కూడా నాకు ఒళ్ళు జలతరిస్తుంది. ఇట్లాంటి టాపిక్లు మాట్లాడాలంటే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. అసలు నాకు అనిపిస్తుంటుంది, ఇంత కోపంలో నేను ఏం మాట్లాడతానో, ఒకవేళ ఇన్ కేస్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితేనో అదుపు తప్పి అని భయం వేస్తుంటుంది నాకు. ఇప్పుడు అందుకే చెప్తున్నాను, కొన్ని సందర్భాలు మనం మాట్లాడాలంటే మాట్లాడకపోవడమే నయం. ఈ వీడియో చేసేటప్పుడు కూడా కొంచెం స్మైలీ ఫేస్తోనే
చెప్పాను. యాక్చువల్‌గా నవ్వే సందర్భం కాదు నవ్వే ఇది. సందర్భం కదా, కానీ ఏడవలేక నవ్విది. కాకపోతే ఏం చేయాలి? ఏమనాలి? ఎలా సినిమాలో చెప్పాలి అనేది. ఆ! అయితే ఈ ఈ ఈ సందర్భంలో ఒక పురుషుడు తన బలాన్ని చూపించటానికి, తన పరాక్రమాన్ని చూపించటానికి, తన శౌర్యాన్ని చూపించటానికి అది సెక్స్ ద్వారానే చూపించాలా? ఎందుకు ఇట్లా మగవాళ్ళని ఇట్లా ఎందుకు తయారు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు అసలు? ఇలా తయారు చేయడం వెనకమాల రీజన్ ఏంటి? ఆ ఆశారాం బాపు అనేవాడు మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ తీసుకున్నాడు. బెయిల్ తీసుకుని ఢిల్లీ హాస్పిటల్లో ఉండి తన దగ్గరికి ఒక జస్ట్ అప్పుడే నర్సుగా జాయిన్ అయిన అమ్మాయిని అతని దగ్గర డ్యూటీ వేస్తే ఆ అమ్మాయి బుగ్గలు పట్టుకొని కాశ్మీర్ యాపిల్స్లో ఉన్న నీ బుగ్గలు ఎంత సెక్సీగా ఉన్నావో అని మాట్లాడాడు. వీళ్ళు మనకు స్వామీజీలు. ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి మూఢనమ్మకాలు ప్రవేశపెడతారు. ఏది వయసు ఎక్కువ మగవాళ్ళు, అదిన్నూ సెక్సువల్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి కదా, అవి ఉన్నవాళ్ళంట ఈ కన్యతోని గనక సంసారం చేస్తే వాళ్ళ జబ్బులు పోతాయంట, వాళ్ళకి ఇంకా బలం పెరుగుతుందంట. ఇట్లాంటి ఒక భావజాలం ఉంది చూసారా? ఆ భావజాలానికి ఆ సినిమాలో ఆ సీన్ ప్రత్యేకగా ఉంది. నాకు బాధ అనిపించింది ఏంటి అంటే, తల కొట్టుకోవాలనిపించింది ఏంటి అంటే, ఈ సినిమాని ఒక మహిళ దర్శకత్వం వహించింది. ఒక పాయింట్. ఇకపోతే వాళ్ళ ఇంటిమేట్ రిలేషన్లో ఉన్న అప్పుడు అతను చూపించే ఏదైతే ఉందో ఆ శక్తికి బాంబులు పేలాయి అని ఒక కంపారిజన్ తీసుకొచ్చింది చూసారా? ఆవిడ నిజంగా పేలినట్టు చూపించింది చూసారా? ఇది మరింత దురదృష్టకరమైన విషయం. ఇప్పటికే మహిళల పైన ఈ ఇంటర్నెట్ వల్ల, ఈ పోర్న్ వీడియోల వల్ల, పోర్న్ సైట్లలో చూసినట్లుగా నువ్వు నాతో ఉండాలి అని చెప్పి భార్యల్ని హింసిస్తున్న భర్తలు ఎక్కువగా ఉన్నారు ఈరోజు. డివోర్స్ కేసులు కూడా కొన్ని నమోదయ్యాయి. ఓన్లీ ఈ రీజన్లోనే, ఈ రీజన్తోనే అయినాయి. ఇట్లాంటి వాళ్ళ కోసమే మ్యారిటల్ రేప్ అనేది కూడా వచ్చింది అసలు మనకి అవగాహనలోకి. అంటే ఈ పిచ్చిని ఇప్పటి వరకు ఏదో వేట్ల ద్వారానో, అంటే మన ఇంటర్నెట్లోనో లేదా సోషల్ మీడియాలోనో చూసారేమో కానీ ఇట్లాంటివి డైరెక్ట్గా సినిమాలో చూపించటం, పెద్ద స్క్రీన్ మీద చూపించటము అనేది చాలా చాలా బాధాకరమైన విషయము. పైగా నాకు అనిపిస్తుంది ఈమెమన్నా సందీప్ వంగా దగ్గర క్లాసులు తీసుకుందా, డైరెక్షన్ క్లాసులు అనిపిస్తుంది. అతను కూడా అట్లాగే ఫ్లైట్లో వెళ్తూ ఫస్ట్ నైట్ ఫ్లైట్లో చేసుకుంటూ ఆ అమ్మాయికి తెలియకోకుండా వీడు రికార్డ్ చేస్తాడు, సీన్లు రికార్డ్ చేసి ఆ శబ్దాలు ఉన్నాయి చూసారా, అవి పెట్టుకుని వింటూ ఉంటాడు. అలా వినేటప్పుడు వాడికి నేనెంత మగాడిని, ఎంత మనగాడిని అనేది వాడికి బాడీ అంతా ఉప్పొంగిపోద్దంట. అసలు ఇలా నీచమైన ఐడియాలు వీళ్ళకి ఎట్లా వస్తాయి? అసలు నన్ను అడిగితే సెక్స్ అనేది చాలా చాలా వ్యక్తిగతమైన విషయం, వ్యక్తిగత అనుభవం. అది దాన్ని వీళ్ళు సినిమాల్లో ఈ విధంగా తీసుకొచ్చి చేస్తూ ఇట్లాంటి వాటి గురించి ఎవరు మాట్లాడరు. దీని మీద అసలు ఇట్లాంటి వాటి గురించి మాట్లాడాల్సింది, చర్చలు పెట్టాల్సింది. ఇట్లాంటి వాటి మీద యానిమల్ సినిమా గురించి చర్చ పెట్టాలా? లేదు పుష్ప సినిమా లాంటి సినిమాలు ఒక హీరో అట్లా విలన్లాగా హీరో ఎట్లా ప్రవర్తిస్తాడు, కథాంశం తీసుకోవడం ఏంటి అని చెప్పి చూపెట్టాలి. ఒక పోలీసుని అపహాస్యం చేస్తే మనం బాగా చూపిస్తాం, ఒక టీచర్ని పిల్లలు అపహాస్యం చేస్తే జోకులు వేస్తే అది చూపిస్తాం, ఒక మహిళా టీచర్కి పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసి సినిమాలు తీసి, లేదు అనుకుంటే రియాలిటీ షోస్ పేరుతో అన్రియాలిటీ షోస్ చూపిస్తాం. ఇంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు. ఫ్యూచర్లో ఎలాంటి సినిమాలు వస్తాయో అదే కదా. పైగా ఇంకొకటి చూశాను నేను, ఏంటంటే రాజాసాబ్ సినిమా గురించి ఆ సినిమా నోట్ రాశారు ఎవరో సినిమా గురించి. ఆ రాసేటప్పుడు దాంట్లో ఏం రాశారంటే, హీరో ఇంట్రడక్షన్ గురించి రాస్తూ
చిన్నదే నోటు, రివ్యూ రాస్తారు. రివ్యూ, చిన్న కథ. హీరోని ఇద్దరు హీరోయిన్లు తగులుకున్నారు. ఇది భాష. సినిమా పత్రికే కావచ్చు. అవును. సినిమా పత్రిక అయితే మటుకు ఎట్లా అంటే అట్లా భాష ఉండొచ్చా? వీటన్నిటి మీద చాలామంది పోరాడాలి. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని వీటిని తిరస్కరించండి ప్రజలు కూడా. అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది. వీళ్ళందరికీ ఏంటి, మనిషి బలహీనతలతోటి డబ్బులు సంపాదించడమే కదా వీళ్ళకి కావాల్సింది. అది డైరెక్ట్గా మనకి సోషల్ మీడియాలో దొరుకుతుంటుంటే చూసిన వాళ్ళందరూ ఏమవుతారు? అదే ఇప్పుడు చర్చలు దీని మీద పెట్టమని చెప్పండి. దురదృష్టకరం. సినిమా ఇంకెక్కడికి పోతుందో, ఎక్కడికి పట్టుకెళ్తుందో. లేదు, పెరుగుడు విరుగుడు కొరకే అని ప్రతిదానికి ఒక టైం వస్తుంది. చూడాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.